అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణదీప్తి. ఈరోజు నేను చదవబోయే నవల నా నీవే నేనై 15వ భాగం. మీ అన్నయ్య పెళ్లి కుదిరింది, శుభమా అని ఇంట్లో వేడుక చేసుకుంటూ ఉంటే ఇంటి ఆడపడుచు కండదరి పెట్టడం ఎంత తప్పు చెప్పు. నా బంగారు తల్లి, నీ పాదం ఉన్న చోట ఆనందానికి ఏ లోటు ఉండదమ్మా. పద భోజనం చేద్దాం, నువ్వు రారా అన్నారు. శ్రీకాంత్ని కూడా వెంట పెట్టుకుని మోహనను తీసుకుని వెళుతూ జానకమ్మ. అప్పటిదాకా జానకమ్మ మాట్లాడిన మాటలు పడ్డ ఛాయముఖం అవమాన భారంతో కుంగిపోయింది. తల్లిని అలా చూసిన వసుంధర, అందుకే చెప్పాను జాగ్రత్తగా చూసుకుని స్పాట్ పెట్టాలి అని, నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు అని. అసలు నా మాట విన్నావా? చూడు ఇన్ని మాటల్ని పడ్డావు అంది బాధగా తల్లిని పట్టుకుని. మీ నాన్న లాంటి అసమర్థుణ్ణి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళానికి మిగిలేవన్నీ అవమానాలే. భాస్కరం గారు నాకన్నా వయసులో చాలా పెద్ద. ఆయన పర్వాలేదని, డబ్బున్నవాడు అని ఎలాగైనా నా గ్రిప్లో పెట్టుకోవాలని చాలా కష్టపడ్డాను. కానీ ఆ జానకమ్మ మహాజాణ. దానికి తోడు నాకు చదువు సరిగ్గా అవ్వలేదు. అదే ఉండుంటే ఆయన ఆఫీస్లోనైనా చేరి ఆయనను నా వలలో వేసుకుని ఉండేదాన్ని. తప్పనిసరి పరిస్థితుల్లో ఇదిగో మీ నాన్నని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. గంతకు తగ్గ బొంత అని మీ నాన్నతో కలిసిపోయింది నాకు. ఏ బిజినెస్ని చూసుకుని పెళ్లి చేసుకున్నానో ఆ బిజినెస్ కాస్త టపా కట్టేసింది ఈయన గారి చెయ్యి పడగానే. ఇంకేం చేస్తాం, మళ్ళీ భాస్కరం గారి దగ్గరికి అప్పు కోసమని వెళ్ళాం. అప్పటికి శ్రీకాంత్ గారికి 12 సంవత్సరాలు, నీకు 7 సంవత్సరాలు. ఈ మోహన్ ఉందే దానికి 4 సంవత్సరాలు. అదేం కర్మమో, అది పుట్టగానే వీళ్ళందరికీ బాగా కలిసి వచ్చింది. ముందే వాళ్ళు శ్రీమంతులు, తరువాత ఇంకా వెలిగిపోయారు. ఆ భాస్కర్ గారి తండ్రి శ్రీకాంత్ పుట్టక ముందు భార్య పోయిందని సన్యాసిలాగా జీవితాన్ని గడిపారు. చిన్న మండువా ఇంటిలో పిల్లలకు దగ్గరగా ఉంటూ భాస్కర్ గారి పెళ్లి చేసి అంతకన్నా చిన్న గుడిసెలో ప్రశాంతంగా ఉండేవారు. శ్రీకాంత్ పుట్టిన తర్వాత బారసాలలు అవి చేసి కొడుకుకి బిజినెస్ అప్పజెప్పి తాను హిమాలయాలు అంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఆ భాస్కర్ గారు కూడా తండ్రిలాగానే ఎక్కువగా ఆ ఊరిలోనే ఉండి తండ్రి ఉన్న ఆ ఇంటినే రెన్యువల్ చేయించి అక్కడే స్థిరపడిపోయాడు. ఇప్పటికీ ఆయన అక్కడే ఉన్నాడు. మేమంతా ఆ భాస్కర్ తండ్రి బిజినెస్లో లాస్ అయ్యి తినడానికి కూడా దమ్మిడి లేకుండా చేశాడు అని అనుకున్నాం. కానీ కస్తూరి మొట్టమొదటి పుట్టినరోజు సందర్భంగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు విషయం మాకందరికీ తెలిసింది. ఆ సంపద, ఆ వేడుకకు వచ్చిన అతిథులను చూశాక ఇక మాకు ఏం జరిగింది అన్న విషయం చెప్పకనే అర్థమైంది. అప్పుడే అన్నీ ఆలోచించుకుని ఎలాగైనా భాస్కర్ గారి దగ్గరికి చేరటం కోసం ఆలోచించాను. కానీ ఉపయోగం లేకపోయింది అని అర్థమయ్యాక బయటకు వెళ్ళక తప్పలేదు. ఇక ఇప్పుడు నా వల్ల కానిది కనీసం నా కూతురు ద్వారా అయినా అవ్వాలి అని ఆశించాను. అందుకే వంశం నిలబెట్టే కొడుకు పుట్టకపోయినా నీలా అందంగా ఉన్నటువంటి కూతురు పుట్టినందుకు నా కల నెరవేరుతుందని, ఏనాటికైనా ఈ ఆస్తి నా చేతుల్లోకే వస్తుందని ఆనందించాను. కానీ అప్పుడు దాని అమ్మమ్మ నా పాలిట శత్రువైతే ఈరోజు ఆ అమ్మమ్మ మనవరాలు నా కూతురు పాలిట శత్రువయ్యింది. వసు, నాకు లేని చదువు నీకు వచ్చేలా చేశాను. వాడికి దగ్గరలో ఉండేలాగా ఎంబీఏ అని వాడు చదువుకున్న చోటే నీకు కూడా చదివించాను. ఆ మొహానికి వెతికి 1000 తలలు ఎత్తి మన కోసమే అన్నట్టుగా మ్యూజిక్, సింగరు అంటూ పోతోంది. అది ఎలా అయినా సరే ఈ ఇంటికి సంబంధించిన మొదటి వారసుని నువ్వే ఇవ్వాలి. వాడిని అడ్డం పెట్టుకుని ఆస్తినంతా మనమే చేతుల్లోకి తీసుకోవాలి. ఆ రోజు ఏ సంబంధం చూసి ఈ కస్తూరి, జానకమ్మ మిడిసిపడ్డారో అదే సంబంధం చెడినందుకు తల్లి కూతుళ్ళు కక్కలేక మింగలేక చావాలి. ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకోలేక, పాడైన మోహన జీవితాన్ని చూసి తట్టుకోలేక ఏడ్వాలి. అప్పుడు నాకు మనశ్శాంతే అంది కూతురు వసుంధరను ఇంకా రెచ్చగొడుతూ. అమ్మా, ఇంత గొడవ జరిగాక ఇప్పుడు శ్రీకాంత్ నాకు ఉద్యోగాన్ని ఇస్తాడా? అలా ఎలా కుదురుతుంది అడిగింది వసుంధర. హో సిప్పుచ్చిదానా, నా కూతురిలాగా మాట్లాడవే అంది నవ్వుతూ ఛాయ. ఏమోనమ్మా, నాకు మాత్రం భయం వేస్తోంది. ఇందాక చూసావా,
కుటుంబం మొత్తం మోహన వెనకాల నిలబడింది. అలా కలిసి ఉన్నటువంటి కుటుంబంలో నుంచి మనుషుల్ని ఎలా విడదీస్తాం? అసలు నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి శ్రీకాంత్ నా వైపు ఒక్కసారి కూడా సరిగ్గా చూడలేదు, సరిగ్గా మాట్లాడలేదు. నువ్వేమో చాలా చాలా ఆశను పెంచుకుంటున్నావు అంది వసుంధర. నీ మొహం, వాడు ఆ శ్రీకాంత్ గాడు పెళ్ళికి ముందే ఎంతమంది చుట్టూతా తిరిగేవాడు. అసలు ఆ మోహన్ను వెంట పెట్టుకుని మరీ నీ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు కాదు. ఈరోజు పెళ్ళాం వస్తే మాత్రం మారిపోతాడా ఏంటి? ఈలోగా వాడి ఆఫీస్లో ఎలాగైనా ఉద్యోగాన్ని చూద్దాం పద అంటూ కూతుని తీసుకుని వెళ్ళింది ఛాయ. అందరి బంధువుల మధ్య నవ్వుతూ శ్రీకాంత్ తాతయ్య భాస్కర్ మధ్యలో కూర్చుని భోజనం చేస్తూ ఉన్న మోహనను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు ఛాయ, వసుంధర నిజంగానే శ్రీకాంత్ ఆఫీస్లో ఉద్యోగాన్ని సంపాదిస్తుందా? శ్రీకాంత్ మోహన్ల అనుబంధం ఇలాగే ఉంటుందా? అంతకు ముందు జరిగిన విషయాలు ఏమీ తెలియనటువంటి కృష్ణమూర్తి, కస్తూరి అలా నవ్వుతూ భోజనాలు చేస్తున్న తమ కుటుంబాన్ని చూసి ఆనందపడుతూ, ఈ కుటుంబంలో కోడలు పిల్ల, ఆమె కుటుంబం కూడా కలిస్తే ఎంత ముచ్చటగా ఉంటుందో అనుకున్నారు. ఆ సందర్భాన కృష్ణ, మన పెళ్ళికి ఇలా నవ్వుతూ భోజనాలు చేసిన గుర్తు, మధ్యలో ఎన్నో మంచి రోజులు, మరెన్నో కష్టాలు, అన్నింటిలోనూ నాతో పాటు ఉన్నావు నువ్వు. మన పెళ్ళికి ముందు నువ్వు ఎలా ఉన్నావో ఈరోజు కూడా నాతో అలాగే ఉన్నావు. నీతో వైవాహిక జీవితం గురించి మా నాన్నను ఒప్పించిన రోజున పడిన బాధ, ఆయనను ఒప్పించాక పొందిన ఆనందం నాకు ఇంకా గుర్తే. నాన్నను ఒప్పించినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పటికీ నువ్వు నిలబెట్టుకున్నావు. థ్యాంక్స్ రా కన్నా. నేను నా పెళ్లి విషయంలో సరైన నిర్ణయాన్ని తీసుకున్నానని ప్రతి క్షణం నాకు అనిపించేలా చేసినందుకు, నా విషయంలో ఏమాత్రము అశ్రద్ధ చూపించక నా ప్రాణంలో ప్రాణంగా నువ్వు కలిసిపోయినందుకు, మోహనను శ్రీకాంత్కు అప్పచెప్పాను, మనోజును మహతికి అప్పచెప్తాను. నా జీవితం తుది క్షణం దాకా నీ చేతుల్లో చెయ్యి వేసి ఇలా ఉంటాను అంటూ కళ్ళల్లో నీళ్లతో, హృదయం ఆనందంతో పొంగిపోతూ ఉండగా అతని చేతిలో చెయ్యి వేసి చెప్పింది కస్తూరి. ఓయ్, ఏమిటి మాటలు ముసలిదానిలాగా? వస్తున్నది కోడలు మాత్రమే, మునిమనవలు కాదు. ఏమీ లేని నాలాంటి వాడిని పెళ్లి చేసుకుని నా కోసం అందరినీ ఒప్పించి వదులుకొని వచ్చినటువంటి నీలాంటి అనుకూలవతి అయినటువంటి భార్య తోడుగా ఉంటే ఎవరైనా ఆదర్శకరమైనటువంటి వైవాహిక జీవితాన్ని గడుపుతాడు. పిచ్చి, ఇంకా మనవల్ని చూడాలి. బారసాలలు, అన్నప్రాసనలు, ఫంక్షన్లు, పుట్టినరోజులు, ఒడుగులు, మధ్యలో మన షష్ఠిపూర్తి కూడా ఉంది కదా, అది అన్నీ జరగాలి. ఇలా ఎన్నున్నాయని అప్పుడే నన్ను ముసలివాడిని చేసి నువ్వు ముసలిదాని వైపోకు. నా పెళ్ళాం నా కంటికి ఇప్పటికీ అలాగే. మొదటిసారి నిన్ను వర్షంలో చూశానే, నా గుండె క్షణం కొట్టుకోవడం ఆగి మళ్ళీ కొట్టుకుంది చూసావా, ఆ రోజులా అంటూ కృష్ణమూర్తి అంటూ ఉండగా, ఏం అల్లుడు గారు ఇంకా అక్కడే ఉంటే అలాగా, రండి భోజనానికి. కుటుంబం అంతా ఒక చోట కలిపి భోజనం చేయకపోతే అది అసలు భోజనం ఎలా అవుతుందయ్యా? ఏదో తిన్నాం అనిపించుకున్నట్టుగా ఉంటుంది. రండి రండి. రామా కస్తూరి, నీ ఇంట్లో నిన్ను నేను పిలవలసి వస్తోంది అంటూ భోజనానికి పిలిచాడు భాస్కర్ గారు. అమ్మా, ఆకలేస్తోందిరా అంటూ పిలిచాడు మనోజ్. పద భోజనం చేద్దాం అంటూ కస్తూరి చెయ్యి అందుకుని నడిచాడు కృష్ణమూర్తి. ఏమిటోయోయ్, మా అమ్మాయి ముందుకు నడవందే నీ అడుగు ముందుకు పడేలా లేదే అంటూ పరాచికాలాడారు భాస్కర్ గారు. ఏముందండి మావయ్య గారు, ఇవన్నీ మిమ్మల్ని చూసుకుని నేర్చుకున్నవేగా. ఈరోజు కూడా మీ ఎడం వైపున మా అత్తగారే కూర్చునున్నారు. పైగా ఆవిడ విస్తరి నుంచి మీరు లడ్డూ కొట్టేయడం నేను చూసేశానండి ఓయ్ అన్నారు సరదాగా కృష్ణగారు. అంతా గొల్లు అని నవ్వేశారు ఆ మాటలు విని. ఇవన్నీ చూసిన వసుంధర, ఛాయ నవ్వండి నవ్వండి, ఈ నవ్వులు ఎన్నో రోజులు నిలవవులే అనుకున్నారు మనసులో కచ్చగా. వచ్చిన వారంతా భోజనాలు చేసి బయలుదేరుతూ ఉండగా, అక్క, నేను మోహన అలా వెళ్ళి వస్తాం, నువ్వు బావగారు హాయిగా రెస్ట్ తీసుకోండి అన్నాడు శ్రీకాంత్. ఇప్పుడెక్కడికి రా, ఇంత రాత్రి వేళ అడిగింది కస్తూరి. ఏమీ లేదు, దానికి చిన్న సర్ప్రైజ్ అంతే. నీకు రేపు ఎలాగో తెలుస్తుందిలే. మళ్ళీ ఈవిడ బయలుదేరే టైం కూడా అయిపోతుంది కదా, ఉండమంటే ఏమో ఈవిడ చిందులు తొక్కుతూ ఉంది అన్నాడు శ్రీకాంత్ మోహన్ వైపు చూస్తూ. అందుకని అంటూ, మోహి నార్మల్ డ్రెస్ వేసుకుంటా,
త్వరగా ఇక్కడున్నట్టుగా ఉండాలి అన్నాడు శ్రీకాంత్. అంటూ ముద్దుగా ముఖం పెట్టి ఏదో అనబోయిన మోహన శ్రీకాంత్ సీరియస్గా చూడటం గమనించి, అబ్బా సరేలే మావయ్య, శ్రీవారి ఆజ్ఞ అంటూ ఇష్టం లేనట్టుగా కాళ్ళను పైకెత్తి కొట్టుకుంటూ తన రూమ్ వైపుకు వెళ్ళబోయింది. ఏయ్ అది చీరే, కాసేపు అమ్మాయిలా నడు, చుట్టూతా ఇంకా అందరూ ఉన్నారు, చూసి షాక్ అవుతారు నవ్వుతూ చెప్పింది కస్తూరి. అమ్మా, చివరికి నువ్వు కూడా మీ తమ్ముడు పార్టీయే అంటూ చిందులు తొక్కుతూ వెళ్ళిపోయింది మోహన. మోహన వెళ్ళిందో లేదో గమనించి, అక్క నాకు ఆ వసుంధర ఛాయ అత్త ప్రవర్తన అసలు ఏమీ నచ్చటం లేదు. మోహనని అలాగా కాన్న చేసి అందరిలోనూ అవమానించాలని ప్రయత్నం చేయటం ఏమీ బాగలేదు. అమ్మ అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది. వాళ్ళు ఉన్నంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నాడు శ్రీకాంత్. ఏమిటో ఆ పిల్ల నిన్ను నిజంగా ఇష్టపడిందో ఏమో. నిజం చెప్పాలంటే మీ మొదటి రాత్రి మిమ్మల్ని గదిలోకి పంపించినప్పుడు ఆ తర్వాత కూడా నేను చాలా బెంగట్టు పెట్టుకున్నాను వీళ్ళ విషయంలో. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు సుఖంగా ఉండకపోయినా, ఎవరి కళ్ళలో బాధను చూసినా నా గుండె విలవిలలాడుతుందిరా. మీకు ఇద్దరికీ కలిపి పెళ్లి చేసేదాకా నాన్న అసలు నిద్రపోలేదు. నేనైతే ఎంత కంగారు పడ్డానో. ఆ రోజు కూడా నాకు ఇదే భయం. నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావో ఏమో తెలియదు, అది ఎవరినైనా ఇష్టపడిందేమో తెలియదు. ఇద్దరిని అడిగాను, మేము ఎవరిని ఇష్టపడలేదు అని చెప్పారు. మీ ఇద్దరి మధ్యలో సరిగ్గా సఖ్యత ఏర్పడింది అని తెలిసాక నిజంగా శాంతి శ్వాసను తీసుకున్నాను నేను, తెలుసునా. అమ్మ రోజు నాకు ధైర్యం చెబుతూనే ఉండేది, కానీ ఈ తల్లి మనసు ఆగలేదురా తమ్ముడు. అయినా వయసుకు వచ్చిన వాడివి, కూతుని వెనకేసుకొచ్చి నిన్ను ఎక్కడ తక్కువగా చూస్తున్నాను అని అనుకుంటావో అనే భయం. నిజంగా నిన్ను అడగడానికి కూడా సంకోచించాను తెలుసా అంది కస్తూరి కళ్ళల్లో నీళ్లతోటి. అక్క, ఇంత మంచి సమయంలో నీ కళ్ళల్లో ఈ కన్నీరేమిటి అడిగాడు శ్రీకాంత్ తన అక్కని కౌగిలించుకుని ఆవిడ కంటి నీళ్ళను తుడుస్తూ. తప్పులేదురా శ్రీ, నీ దగ్గర ఈ గుండె భారం చెప్పుకోకపోతే ఇక ఈ బతికెందుకు చెప్పు. మనోజ్ అన్నీ తెలిసినవాడు, లౌక్యం కలవాడు. ఏ పని ఎవరి చేత చేయించుకుంటే బాగుంటుందో వాళ్ళ చేత చేయించుకునేవాడు. కానీ మోహన్ అలాంటిది కాదు. అది ఒక్కసారి కష్టమని అరిచామంటే రెండోసారి మన వైపు చూడడానికి కూడా ఆలోచిస్తుంది. దాని గుండెల్లో బాధను చెప్పుకోవడానికి కాదు కదా, కనీసం మనతో మామూలుగా మాట్లాడడానికి కూడా వెనక ముందు ఆలోచిస్తూ ఉంటుంది. అంతెందుకు, నీ పెళ్ళయ్యాక నేను దానికి ఇచ్చే ఏ విషయం మీద నన్ను అడగటం జరగలేదు. కూతురికి పెళ్లి చేస్తే పుట్టిల్లు పరాయిదవుతుంది అంటారు, కానీ కూతురే పరాయిదవుతుందని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నీ పక్కనే పెరిగిన పిల్ల. ఈరోజు కూడా నీతో పాటు శ్రీ, నేను ఇంకేమీ అడగనురా. కన్నది అమ్మైనా నేనే నిన్ను కొడుకులా పెంచాను. అల్లుడివైనా తమ్ముడివైనా అన్నీ నువ్వే. నా కూతుర్ని నిజంగానే నీ చేతుల్లో పెట్టానురా. దాని కళ్ళల్లో ఆనందానైనా బాధనైనా అర్థం చేసుకున్నవాడివి, అర్థం చేసుకోవలసిన వాడివి. అది జాగ్రత్తరా అంటూ ఉండగా, ఏంటమ్మా ఇంకా మీ అక్క తమ్ముళ్ళ మాటలు అవ్వలేదా అంటూ తెల్లని పంజాబీ సూట్లో వచ్చింది మోహన. చెవులకు ముత్యాల కమ్మలు, మెడలో ఒంటిపేట ముత్యాల గొలుసు, చేతికి ముత్యాలు పొదిగిన గాజులు, పెద్ద జుట్టు సింపుల్గా అల్లి గోవర్ధనం పువ్వును జడకు ఒక వైపున పెట్టి తయారై వచ్చిన మోహన్ను చూసి, వావ్ మోహి మెటికలు విరిచింది మోహన నాయనమ్మ. అంతా ఆ డ్రెస్సులో తాను బాగుంది అన్నట్టుగా చూస్తూ ఉంటే సంతృప్తి చెందని మోహన ఎలా ఉంది అన్నట్టుగా శ్రీకాంత్ వైపు చూసి కళ్ళు ఎగరేసి అడిగింది. శ్రీకాంత్ కావాలని మోహన తనకి చేస్తున్న సైగలు అర్థం కానట్టుగా చూసి వాచ్ వైపు ఒకసారి చూసుకుని, చాలా టైం అయింది, రా మోహన, ఈ మాత్రం రెడీ అవ్వడానికి ఇంత ఆలస్యం చేయాలా అంటూ మోహన చెయ్యి పట్టుకుని, వెళ్ళొస్తా అక్క అని అరుస్తూ గబగబా కార్ పార్కింగ్ వైపు వెళ్ళాడు. అతను వెళ్ళేసరికే డ్రైవర్ కారును పార్కింగ్ బయటకు తీసుకుని వచ్చి శ్రీకాంత్ వచ్చే సమయానికి తలుపు తెరిచి నిలబడ్డాడు. శ్రీకాంత్ వెనక డోర్ నుంచి ఎక్కకుండా డ్రైవర్ని వెళ్ళిపోమ్మని చెప్పి కారు ముందు డోర్ తెరిచి పట్టుకుని మోహన చేయి పట్టుకుని లాగి లోపల కూర్చోబెట్టి తాను మరొక వైపు డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారును స్టార్ట్ చేశాడు. నేను అంత అలంకరించుకొని వస్తే శ్రీకాంత్ కనీసం తనను చూడడం కూడా చూడలేదు. మాట్లాడకుండా ఆలస్యమైందని అందరిలోనూ అనటాన్ని చూసి మోహన్కి విపరీతమైన కోపం వచ్చింది. మూతి బిగ్గించుకుని కూర్చుని ఏం చేయాలో తెలియక గోళ్ళని కొరుక్కుంటూ కూర్చోవడం మొదలెట్టింది. మోహన
కోడెతాచులాగా బుసలు కొట్టడం వరకంటనే చూసినటువంటి శ్రీకాంత్, నీ కోపాన్ని ఇంకొక 10 నిమిషాలు సహించు మోహన, నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను అని తనలో తాను నవ్వుకున్నాడు. మోహన కాసేపటిదాకా అదుపు చేసుకున్నా ఇంకా కోపాన్ని అదుపులో పెట్టుకోలేక మావయ్య అని పిలిచింది కోపంగా. శ్రీకాంత్ ఏమీ మాట్లాడకుండా ఏమీ వినపడనట్టుగా కామ్గా కారును డ్రైవ్ చేస్తున్నాడు. అది చూసిన మోహన్కి మరింత కోపం వచ్చింది. మావయ్య నిన్నే అంటూ కరిచేటట్టుగా అరిచింది మోహన. శ్రీకాంత్ చెవిలో వేలును పెట్టుకుని అబ్బా రాక్షసి, ఏమిటే ఆ అరుపులు కేకలు, ఇదేమైనా ఆడిటోరియం అనుకుంటున్నావా? కారు, కొంచెంసేపు నోరు మూసుకుని కూర్చోలేవు? ఈ మాత్రం రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకున్నావు అన్నాడు నిలదీస్తూ ఉన్నట్టుగా. ఈసారి మోహనకు కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చింది శ్రీకాంత్ అన్న మాటకు. చి చింపాంజీ, కోతి, కొండముచ్చు అంది తిడుతూ మోహన. శ్రీకాంత్ నవ్వుతూ అవన్నీ ఇంచుమించుగా ఒకటే రకమే, మనిషికి పూర్వం జాతులేనే పిచ్చి అన్నాడు కావాలని మోహనను రెచ్చగొడుతున్నట్టుగా. అని ముక్కు చీతి గాడిద, అడ్డగాడిద, నిలువు గాడిద, కంచర గాడిద, చోరల గాడిద, గాడిద గాడిద అంటూ అందుకుంది మోహన. ఆహా, ఎంత అభిమానాన్ని చూపిస్తున్నావే నా పెళ్ళాం గాడిద అన్నాడు శ్రీకాంత్. మన జాతి గురించి మనకే బాగా తెలుస్తుంది అన్నాడు ఇంకా ఏడిపిస్తూ శ్రీకాంత్. అంతే, ఇంకా మోహన కోపంగా మూతి వంకరగా తిప్పి మావయ్య కారాపై, నేను దిగిపోతాను, లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా అంటూ బెదిరించింది శ్రీకాంత్ని. శ్రీకాంత్ వెంటనే కారుని రోడ్డు సైడ్కు ఆపి మోహన డోర్ తెరవడానికి ట్రై చేసే లోపల మోహనను దగ్గరకు లాక్కుని ఆమె పెదవులను తన పెదవులతో మూసేసి అర్జెంటుగా మొత్తం కారంతా లాక్ చేశాడు. కోపంతో అతని చేతులలో గింజుకుంటున్న మోహన కాసేపటికి ఇక తన ప్రతిఘటనకును ఆపింది. అది గమనించిన శ్రీకాంత్ మోహన పెదవులను వదిలి, ఈ డ్రెస్సులో చాలా బాగున్నావురా కన్నా, ఈ మాటలైనా నువ్వు వినాలని అనుకుంటున్నది అన్నాడు ఆమె బుగ్గలపై మళ్ళీ చిన్న ముద్దు పెట్టి. ఇక్కడ ఎవ్వరూ నీ దొంగ పొగడ్తల కోసమని ఎదురు చూడటం లేదు, నన్ను దింపితే నేను వెళ్ళిపోతాను అంది మోహన చేతులు కట్టుకుని కోపంగా చూస్తూ. ఎందుకే ఇంకా నటిస్తావు? నా ముద్దుకు నీ కోపం కరిగిపోలేదు అడిగాడు అమాయకంగా ముఖం పెట్టి నిలదీస్తున్నట్టు. అబ్బా ఏం పెట్టాడమ్మా ముఖాన్ని, ఎంత అమాయకుడో అంది చేతులు తిప్పుతూ కసిగా చూస్తూ మోహన. అబ్బా, నేనేదో నీ కోసమని బయటకు నిన్ను తీసుకుని వస్తే నువ్వేమో నన్ను నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. సరే అయితే పద పోదాం అన్నాడు కోపంగా చూస్తూ శ్రీకాంత్. అమ్మా నేను ఒప్పుకోను, నన్ను ఎక్కడికో తీసుకెళ్తానో తీసుకెళ్ళు అంతే అంది మోహన బొంగముద్దు పెట్టి. సరే అయితే నువ్వు నోరు మూసుకుని కూర్చోవాలి వెళ్ళేదాకా. నోరే కర్మ, కళ్ళను కూడా మూసుకుని కూర్చుంటాను, హాయిగా పడుకుంటాను. ఎక్కడికి తీసుకుని వెళ్తావు అనుకుంటున్నావో అక్కడికి తీసుకుని వెళ్ళాక నన్ను లేపు అంది ఒళ్ళు విరుచుకుంటూ మోహన. కర్మ, నా అలాంటి బతుకు ప్రపంచంలో ఎవ్వరికీ ఉండకూడదు. అయితే మొగుడిని చేసి ఆడుకుంటుంది, లేదా మావయ్యని చేసి వాడుకుంటుంది. మొత్తానికి నా బతుకుతోటి అనుకుంటూ ఉండగా మావయ్య అంటూ శ్రీకాంత్ షర్టు పట్టుకుని లాగుతూ, తినడానికి ఏమైనా ఉన్నాయా? చాలా ఆకలిగా ఉంది అడిగింది మోహన. అబ్బా అంటూ ఒక్కసారిగా వచ్చేసాడు చిరాకేసి శ్రీకాంత్. అతని అరుపులకి నవ్వుతూ, నీకేనా వచ్చింది నన్ను ఏడిపించడం? నేను నీ మేనకోడలను ఈ శ్రీకాంత్ అంటూ శ్రీకాంత్ చేతిని తన చేతులతో చుట్టేసి అతని భుజానికి తన తలను ఆనించింది మోహన నవ్వేస్తూ. నేను చిన్నప్పటి నుంచి వేసిన అన్ని వేషాలకి సరిపడా భగవంతుడి శిక్షగా నిన్ను నా మెడకు కట్టేశాడే తల్లి. మన పెళ్ళికి ముందు మనం చేసిన అల్లర్లు అన్నీ ముందే తెలుసుకున్న వాళ్ళు మనకి భాగస్వామిగా రావడం కన్నా పెద్ద శిక్ష ఇంకెవరికైనా ఏదైనా ఉంటుందా? ఈ జన్మకు తప్పించుకోలేను అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్. ఈ జన్మకు కాదు కదా, పై జన్మలోనూ నిన్ను వదిలిపెట్టనయ్యా శ్రీకాంతు అంటూ శ్రీకాంత్ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది మోహన. ఒకరి మీద ఒకరికి దాంపత్యంలో ఉండవలసింది నమ్మకము, ప్రేమ, గౌరవం. అటువంటి ఆలుమగల మధ్యన వచ్చినటువంటి చిన్న చిన్న తగాదాలు వారిద్దరి మధ్యన అన్యోన్యతను పెంచడానికే అన్నట్టుగా ఎండ వానల్లాగా వస్తూ పోతూ ఉంటాయి. ఆ గిల్లి కజ్జాలు లేకపోతే సరదా ఏముంటుంది చెప్పండి. ఇంతకీ శ్రీకాంత్ మోహన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? మోహన అలా శ్రీకాంత్ బుగ్గకి ముద్దు పెట్టగానే, అబ్బా మోహి, గర్ల్ ఫ్రెండ్ అయినా పెళ్ళామైనా అడగకుండా ఇచ్చిన ముద్దులో ఒక కిక్కు ఉంటుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది తెలుసా. మనం చేరవలసినటువంటి ప్లేస్ వచ్చేసింది.
నడు ఇంకా అంటూ కారును ఆపాడు శ్రీకాంత్. ఎక్కడికి మావయ్య అంటూ కంగారుగా బయటకు దిగబోయిన మోహన చేయి పట్టుకుని ఆపి, కాసేపు కళ్ళు మూసుకో అన్నాడు శ్రీకాంత్. ఇక్కడ దాకా వచ్చాక ఏమిటిది అంది బొంగమూతి పెట్టుకుని మోహన. అబ్బా కళ్ళు మూసుకుని ఉండు, 2 నిమిషాలు చాలు అంటూ మోహన కళ్ళను తన చేత్తో మూసుకుని ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కారు దిగినటువంటి శ్రీకాంత్ గబగబా మోహన వైపు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి, రా నా చెయ్యి పట్టుకుని అని పిలుస్తూ ఆమె కళ్ళకు గంతలు కట్టి, ఇక చేతులు వదిలేసే, దా నా చెయ్యి పట్టుకో అన్నాడు. వస్తున్నా అని నవ్వుతూ శ్రీకాంత్ వెంట నడిచింది మోహన. శ్రీకాంత్ వెంట అతను నడిపించిన ఎత్తులు పల్లాలు అన్నీ ఎక్కింది మోహన జాగ్రత్తగా. శ్రీకాంత్ పక్కనే నిలబడింది. కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టుగా అనుభూతి. అమ్మో మావయ్య అంటూ అతనిని గట్టిగా పట్టుకుంది. వచ్చేసాం ఉండు అంటూ మోహన తలను గుండెలకు చేర్చుకుని కాసేపు ఆగాక ఆమె కళ్ళ గంతలను విప్పి, ఇప్పుడు కళ్ళు తెరువు అన్నాడు శ్రీకాంత్. నవ్వుతూ కళ్ళు తెరిచిన మోహన తను ఉన్న ప్రాంతాన్ని చూసి ఒక్కసారిగా గట్టిగా శ్రీకాంత్ భుజం పట్టుకుని భయంగా, అమ్మో నా వల్ల కాదు మావయ్య ప్లీజ్ అంటూ అరవటం మొదలుపెట్టింది. చి నోర్మయ్, ఎన్ని ఊహించుకుని ఇక్కడ తీసుకుని వచ్చాను తెలుసా, రొమాంటిక్గా ఉంటాం అనుకుంటే నువ్వేంటి అంటే తీసుకుపో అంటూ వెతభాషలు వేస్తున్నావు అన్నాడు శ్రీకాంత్ కోపంగా. నిజంగా నాకు భయంగా ఉంది మావయ్య ప్లీజ్ అంది మోహన శ్రీకాంత్ను బతిమలాడుతూ. శ్రీకాంత్ కొత్తగా అమ్యూజ్మెంట్ పార్కు ఒకదానిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయించాడు. అంతేకాక దానిని హనీమూన్ స్పాట్గా కూడా ఏర్పాటు చేయించాడు. ఆ చుట్టుపక్కల టూరిజంను డెవలప్ చేసేలాగా ఏర్పాట్లు జరిగాయి. ఈరోజు రాత్రంతా అమ్యూజ్మెంట్ పార్కులో మోహనతో పాటుగా సరదాగా గడిపి మర్నాడు మధ్యాహ్నానికి మోహనను తన క్యాంపు దగ్గరకు డ్రాప్ చేయాలి అనేది శ్రీకాంత్ ప్లాన్. అందుకే మోహనను తీసుకుని అమ్యూజ్మెంట్ పార్కులో ఉన్నటువంటి అతిపెద్ద రైడ్లో నిలబడి మొత్తం అమ్యూజ్మెంట్ పార్క్ అంతా కనిపించే స్పాట్లో మోహన కళ్ళను తెరిపించి ఆమె కళ్ళల్లో కనిపించే ఆశ్చర్యాన్ని చూడాలని అక్కడ ఉన్న వారం రోజులుగా, అంతకుముందు 4 నెలలుగా చాలా కష్టపడ్డాడు శ్రీకాంత్. కానీ గంతలు తెరిచే సమయానికి మోహన కళ్ళల్లో ఉన్నటువంటి భయం తాలూకా నీడలు చూసిన శ్రీకాంత్కు ఒళ్ళు మండిపోయింది. నా కర్మ అంటూ 2 చేతులు పిడికిలిగా బిగించి కోపాన్ని అదుపు చేసుకుని తన ఫోన్ తీసి మేనేజర్కు కాల్ చేస్తా ఉండు అంటూ ఫోన్ నొక్కబోయాడు. శ్రీకాంత్ కళ్ళల్లో కనిపించిన నిరాశను చూసి మోహన ఒక్క నిమిషం తనను తాను కంట్రోల్ చేసుకుని, మావయ్య ఇలా చూడు అంటూ శ్రీకాంత్ గడ్డం పట్టుకుని తన వైపుకు అతని ముఖాన్ని తిప్పుకుని 2 చేతులతోనూ తన చెవులను పట్టుకుని, సారీ మావయ్య, నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి ఎత్తులంటే భయమని నీకు కూడా తెలుసు కదా, నా పక్కన ఉన్నది నువ్వు కాబట్టి ఇలా ఉన్నా కానీ అదే ఇంకొకరైతే ఈ పాటికి ఎంత అల్లరి చేసేదాన్నో తెలుసా అంది ముద్దుగా చూస్తూ. అది చూసిన శ్రీకాంత్ మోహన చెవుల దగ్గర నుంచి చేతులను తీసి, నీకు భయం వేస్తే పట్టుకోవాల్సింది నా నడుముని, నీ తల ఉండవలసింది నా గుండెల మీద, అంతేగాని ఇలా అరిచి గొడవ చేస్తావా అడిగాడు శ్రీకాంత్. సారీ చెప్పా కదా అంది మోహన. ఇప్పుడు చూడు అంటూ శ్రీకాంత్ చేతులతోటి చప్పట్టు కొట్టాడు. అప్పటి వరకు అవసరమైన లైట్లతోటి ఉన్నటువంటి అమ్యూజ్మెంట్ పార్క్ అంతా ఒక్కసారిగా చుట్టూ లైట్ల వెలుతురుతో నిండిపోయింది. వావ్ మావయ్య సూపర్ ఉంది అంటూ చిన్నపిల్లలాగా సంబరపడింది మోహన. వారం రోజుల ముందు మా ఆవిడ హనీమూన్కి నన్ను తీసుకుని వెళ్ళవా అని అడిగింది. అందుకే ఆ స్పాట్ని మా ఆవిడ దగ్గరకు తీసుకుని వచ్చాను. అర్థమవుతోందా అడిగాడు శ్రీకాంత్ మోహన 2 బుగ్గలపై చేతులు వేసి. శ్రీకాంత్ చెప్పిన మాట విన్న మోహన కళ్ళు ఆనందంతో మెరిశాయి. మావయ్య అంటూ శ్రీకాంత్ను ఇంకా గట్టిగా కౌగిలించుకుని, త్వరగా వెళ్దాం, రైడ్ నుంచి బయటకు వెళ్దాం అంటూ గొడవ చేసింది. చిన్నపిల్లలాగా గొడవ చేస్తున్న మోహనను చూసి అక్కడ ఉన్న అన్ని రైడ్లను చూపించి ఆమె ఎక్కడికి వెళ్దామంటే అటు తిప్పి ఆ తర్వాత వాటర్ రైడ్స్ వైపు తీసుకుని వెళ్ళి అక్కడ మోహన చేత స్విమ్ సూట్ వేయించి రాత్రి ఇద్దరూ ఏకాంతంగా అక్కడ గడిపి లేట్ నైట్ వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయించినటువంటి రూమ్లో ఆనందంగా గడిపిన తర్వాత మర్నాడు మధ్యాహ్నం కస్తూరి ఇంటి నుంచి మోహనను తీసుకుని మోహన క్యాంప్ దగ్గర దిగబెట్టాడు శ్రీకాంత్. మనం నిజంగా ప్రేమించిన మనిషిని ఆనందంగా ఉంచడానికి ఖచ్చితంగా సమయం దొరుకుతుంది. శ్రీకాంత్ చేసింది కూడా అదే. మోహనను వదలలేక అకామిడేషన్ దగ్గర దిగపెట్టి
తాను ఇంటి వైపు వెళ్ళిపోయాడు శ్రీకాంత్. మధ్య మధ్యలో ఫోన్ కాల్స్, కుదిరితే చిన్న చిన్న ఔటింగ్స్ తోటి మినీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది మోహన. ఈ మధ్యన వసుంధర ఎక్కువ సమయం వాట్సాప్లో మోహన, శ్రీకాంత్, మనోజ్, అలేఖ్య, వసుంధరలు దూర బంధువు ఒక అమ్మాయి, ఇంకా కొంతమంది దగ్గర వయసులో ఉన్నటువంటి ఈ తరం వారసులందరినీ కలుపుతూ ఒక గ్రూప్ తయారు చేసింది. అందులో భాగంగా పలకరించినట్టుగా మోహనతో పాటుగా అందరితోనూ కాంటాక్ట్లో ఉండడం మొదలుపెట్టింది. వసుంధర అలా గ్రూపును మెయింటైన్ చేయడంలో ఉన్నటువంటి అసలు కీలకానికి అర్థం కాని మోహన మాత్రం వసుంధరతోటి ప్రతి విషయాన్ని చర్చించి చెప్పడం మొదలుపెట్టింది. ఒకరోజు శ్రీకాంత్ తల్లి జానకమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఛాయ, వసుంధర ఇద్దరు వసుంధర ఉద్యోగం కోసమని శ్రీకాంత్ కంపెనీలోనే శ్రీకాంత్ దగ్గర పని నేర్చుకోవాలి అని, అతని వద్ద ఉద్యోగం చేసినట్లయితే వసుంధర రక్షణ కోసం తాము ఆలోచన చేయవలసినటువంటి పని ఉండదు అని చెప్పారు. కానీ జానకమ్మ గారు కొంతవరకు విషయాన్ని గ్రహించి అది మోహన, శ్రీకాంత్ల ఇష్టమని, ఆ కంపెనీతోటి తనకు ఎటువంటి లావాదేవీలు లేవు అని చెప్పడం జరిగింది. తాము నోరు తెరిచి అడిగినప్పటికీ జానకమ్మ గారు అలా మాట్లాడటం ఎంతమాత్రమూ నచ్చలేదు ఛాయా, వసుంధరలకు. సరేలే అక్క, నువ్వు అన్నట్టుగానే డైరెక్ట్గా శ్రీకాంత్ని అడుగుతాను పదవే అంటూ వసుంధరను తీసుకుని వెళ్ళిపోయింది ఛాయ. ఇంతలో మోహనను ఇంటికి తీసుకురావడం కోసం హడావిడిగా బయలుదేరుతున్న శ్రీకాంత్ కనిపించాడు వాళ్ళకి. ఎప్పుడూ ఉండేలాగా బిజినెస్ సూట్లో కాకుండా టీషర్టు, జీన్సు, కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని కంగారుగా వెళ్ళిపోతున్న శ్రీకాంత్ను చూసిన వసుంధర, అమ్మా అడిగో బావా అంటూ ఛాయ మాటైనా వినక శ్రీకాంత్ వెంటపడి బావా బావా అని పరిగెట్టింది. అప్పటికే మోహనను తీసుకురావటానికి వెళ్ళటం ఆలస్యం అయినందువల్ల కంగారులో ఉన్న శ్రీకాంత్ వెనక ముందు చూసుకోకుండా కారును స్టార్ట్ చేస్తాడు. బావా బావా అంటూ పరిగెడుతున్న వసుంధర మాట అతని చెవిని చేరనే లేదు. ఆమె కారు వెనకనే చేరే సమయానికి కారు పార్కింగ్ ప్లేస్ నుంచి కోట తలుపుల వరకు చేరిపోయింది. కారు పొగ వసుంధర ముఖాన చేరటంతో చిరాకుగా కాలుతో నేలను తన్ని, ఛీ ఒక్క నిమిషం ఆలస్యమైంది అంతే వెళ్ళిపోయాడు అంటూ ఛాయ వైపు చూసింది. అదృష్టం బాగుంటే వాడే వెతుక్కుంటూ నీ ఒళ్ళోకి వచ్చి పడతాడు పద అంటూ కూతురు వీపును నిమిరి, ఇంతలో మనం ఓడిపోయింది ఏమీ లేదు పదా అంటూ కారెక్కింది. శ్రీకాంత్ మోహనను తీసుకురావడానికి వెళ్ళేటప్పటికీ ఆలస్యం అయినందువల్ల మోహన శ్రీకాంత్ను చూడగానే తల విసురుగా పక్కకు తిప్పుకుంది. అది చూసిన శ్రీకాంత్ తనలో తాను, చచ్చిందిరా గొర్రె, ఇప్పుడు ఈవిడ గారిని ప్రసన్నం చేసుకోవటానికి ఎంత సమయం పడుతుందో ఏమో, ఛ కర్మ, నాకు మంచి సెక్రటరీ దొరికేదాకా ఈ ప్రాబ్లం తీరేలా లేదు, ఇప్పుడు ఇదంతా దీనికి ఎలా చెప్పుకోవాలో ఏమిటో అనుకున్నాడు. మోహన సారీరా, అనుకోకుండా లేట్ అయిపోయింది అంటూ డ్రైవర్ కారుని ఆపే లోపల గబగబా తలుపు తెరుచుకుని బయటకు వచ్చేశాడు శ్రీకాంత్. అప్పటికే మోహన్ చాలా మిసురుకాసు ఇచ్చింది శ్రీకాంత్కి. నేను నీకు మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తున్నాను తెలుసా, నీకు మీ ఆఫీస్లో మీటింగ్స్ ఉండొచ్చు, చాలామంది క్లయింట్స్ ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఆఫీస్ స్టాఫ్ కూడా ఉండొచ్చు, ఎంతమంది నీతో ఉన్నా నీకు ఉన్నది ఒక్క పెళ్ళం, దానిని ఇంటికి తీసుకుని వెళ్ళాలంటే అందరికన్నా ముందు ఉండవలసింది పోయి 2 గంటలు ఆలస్యంగా వస్తావా, పైగా రోజు వచ్చేయి అంటూ నిజంగా ప్రేమ ఉన్నట్టుగా ఫోన్లో పాడుగోలా నువ్వును, అంతా యాక్షన్ అంటూ ముఖం తిప్పుకొని క్యాంపస్ బయటకు లగేజ్ లాగలేక నడుస్తున్న మోహన చేతిని పట్టుకుని ఆపుతూ, మోహి, ప్రపంచంలో ఎవరి ముందైనా యాక్షన్ చేస్తానేమో, ఎవరి ముందైనా అబద్ధాన్ని చెప్తానేమో, కానీ నీ ముందు నీతో అసలు నువ్వెలా ఊహించావు? సడన్గా 4 రోజుల ముందు నా ఆఫీసులో పనిచేసే సెక్రటరీ హెల్త్ బాగలేదు అంటూ రిజైన్ చేసింది. ఆమెకు ఉన్నది పెద్ద ప్రాబ్లం కూడా కాదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా నన్ను రిక్వెస్ట్ చేయడంతో పంపించేశాను. నీకు తెలుసుగా, ఇన్ని కంపెనీలను మెయింటైన్ చేయాలంటే పర్సనల్ సెక్రటరీ కంపల్సరీ ఉండాలి. ఈ 4 రోజుల్లోనూ నాకు వర్క్ ప్రెషర్ ఎంత పెరిగిందో తెలుసా అంటూ ముద్దుగా జాలిగా ముఖం పెట్టి మోహన ముఖం తన వైపు తిప్పుకొని, మోహి ప్లీజ్, నేను అన్నం కూడా తినకుండా నీ కోసం వచ్చేసానే, ఆకలిగా ఉందిరా, ఎక్కడికైనా వెళ్దాం పదా అడిగాడు శ్రీకాంత్. అంతే, అంతవరకు ఉన్న కోపం ఎటుపోయిందో తెలియలేదు మోహనకి. చేతుకున్న గడియారంలో టైం చూసుకుంది. అప్పటికి టైం మధ్యాహ్నం 4. సారీ బేబీ, ఇదంతా నాకు ఎలా తెలుస్తుంది చెప్పు, ముందు ఏదైనా తిందాం పదా అంటూ శ్రీకాంత్ చెయ్యి పట్టుకొని కారెక్కింది.
బేబీనా అడిగాడు శ్రీకాంత్. ఆ బేబీనే. ఇంకో కొత్త బేబీని ఎక్కడి నుంచి తెచ్చుకోమంటావు అడిగింది మోహన కోపంగా చూస్తూ. అయినా ఈ బేబీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బేబీ అని మోహన భుజాల చుట్టూ చేతులు వేసి తన వైపుకు లాక్కుంటూ అడిగాడు శ్రీకాంత్. నా మొగుడు నా ఇష్టం అప్ప, నా ఇష్టం వచ్చినట్టుగా పిలుచుకుంటాను. ఎలా పిలిస్తే అలా పిలిపించుకోవాలి, పలకాలి. అర్థమైందా మిస్టర్ అంటూ తన క్లచ్లో ఉన్నటువంటి చాక్లెట్ కవర్ని తీసి శ్రీకాంత్ నోటికి అందించింది. ఇప్పుడు ఇదెందుకే అంటూ తిన్నాడు శ్రీకాంత్. నా దగ్గర ప్రస్తుతానికి తినడానికి ఏమీ లేవు మావయ్య, ఉన్నది చాక్లెట్ మాత్రమే. నువ్వేమో ఏమీ తినలేదన్నావుగా, ఆకలిగా లేదా అంటూ ఇంకో బైట్ నోటికి అందించింది. ఓయ్ ఏం పెళ్ళామైనా మొగుడికి ఇలా పెడుతుందా అడిగాడు కొంటెగా చూస్తూ శ్రీకాంత్ మోహనని. అవునా, నాకెలా తెలుస్తుంది చెప్పు, నాకు మొదటిసారే కదా పెళ్ళయింది అంది మోహన అంతకన్నా కొంటెగా శ్రీకాంత్ వైపు చూస్తూ. కౌంటర్ వేయడానికి అస్సలు టైం తీసుకోవే కోరివి దెయ్యం అంటూ మోహనను కౌగిలించుకున్న శ్రీకాంత్ మెల్లగా ఆమె చెవిలో చాక్లెట్ పెళ్ళాం పెదవుల మధ్య పెట్టుకుని మొగుడి పెదవులకు అందించాలి, అర్థమైందా అంటూ శ్రీకాంత్ తన నుదురుతోటి మోహన నోటి మీద ఢీకొడుతూ చెప్పాడు. కుదిరితే ఇలాగ వేషాలు వేయమని కూడా చెప్పాడు, అవునా అంది మోహన నవ్వేస్తూ. అదంతా సరే కానీ చాక్లెట్ అన్నాడు శ్రీకాంత్. తిను అంటూ చేతితో నోటికి అందించింది మోహన. నేను నీకు ముందే చెప్పాను ఇలా కాదు అని అన్నాడు శ్రీకాంత్ మోహనను మరింత దగ్గరగా తీసుకుంటూ. మావయ్య అంది మోహన ఘారంగా. అయినా అస్తమా అటు మావయ్య మావయ్య ఏంటి మోహన, చక్కగా పేరు పెట్టి పిలవరాదు అన్నాడు శ్రీకాంత్ మోహన బుగ్గలు కొరుకుతూ. అబ్బో అమ్మమ్మ తాతయ్య వింటే మళ్ళీ పెళ్లి చేస్తారు నాకు నీకు అంది మోహన. చెయ్యనివే తొక్కలో పెళ్ళి ఎప్పుడో కరోనాలో చేసుకున్నాం. ఈసారి మన సాంప్రదాయాలే కాకుండా మెహందీ హల్దీ అన్నీ చేసుకుందాం, అన్ని సాంప్రదాయాల్లోనూ అన్ని వేడుకలు కలిపి చేసుకుందాం అన్నాడు శ్రీకాంత్. అది విన్న మోహన నవ్వేసింది. ఏ మోహి పేరు పెట్టి పిలవరా అన్నాడు శ్రీకాంత్. శ్రీ అంది మోహన సిగ్గుతో. కాదు శ్రీకాంత్ అన్నాడు నవ్వేస్తూ. శ్రీకాంత్ చాలా నాన్న అడిగింది మోహన. అమ్మ వాళ్ళు ఏదైనా అన్నా పర్వాలేదు కానీ నాకు శ్రీకాంత్ అని నీతో పిలిపించుకోవాలని ఉంది. నువ్వు పదే పదే శ్రీ శ్రీ అంటూ నన్ను పిలుస్తూ ఉంటే వినాలనుంది అన్నాడు శ్రీకాంత్. అవును, ఎలా జరిగింది నీ మినీ ప్రాజెక్ట్ అడిగాడు టోటల్గా శ్రీకాంత్. అంతా బాగానే ఉంది, సరదాగానే జరిగింది చెప్పింది మోహన. నీ మొహం, ఏదైనా నేర్చుకున్నావా అని నేను అడిగింది అన్నాడు శ్రీకాంత్. ఏదో నేర్చుకున్నానని అనుకుంటున్నాను మావయ్య అంటూ మోహన చెబుతూ ఉండగా మోహన ఫోన్కి కాల్ వచ్చింది. అది విన్న మోహన ఒక్క నిమిషం అంటూ ఫోన్ చూసి ఇప్పుడు ఇది చేసిందేంటి అని ఫోన్ ఎత్తింది. ఇంతకీ కాల్ చేసింది ఎవరు? నా నీవే నేనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.